భారతదేశంలో మహిళలపై ఈ మధ్య అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా మలయాళ హీరోయిన్ భావన కిడ్నాపింగ్ చేయడం, కారులో ఆమెను లైంగికంగా వేధించడమే కాకుండా ఫోటోలు, వీడియో షూట్ కూడా తీయడం చేశారట. దీంతో భావన ముగ్గురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. కాగా భావనకు జరిగిన అన్యాయంపై మాలీవుడ్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురైంది. ఒక సెలబ్రిటీ పరిస్థితే ఇలా ఉంటే సామాన్య జనం పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం కావాలని, మరోసారి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని వారు గట్టిగా వాదిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు దొరికిన దుండగులను ఇంట్రాగేట్ చేస్తుంటే కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయట. భావన కిడ్నాప్ వెనుక ఒక మలయాళ హీరో హస్తం ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఉన్నట్లు, అయితే అది కన్ఫర్మ్ చేసుకోవడానికి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు కేరళ పోలీసులు. ఆ మధ్య మలయాళీ నటుడు భార్యకు విడాకులు ఇచ్చి మరొక హీరోయిన్ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో భావన హస్తం ఉన్నట్లు భావించిన ఆ హీరో తనకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఈ పని చేసి ఉంటాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదొక కథనం ప్రస్తుతం కేరళలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దాంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అది నిజమా లేదా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అని ఇండస్ట్రీ వర్గాలు వక్కాణిస్తున్నారు.